నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సూటిగా విషయానికి వచ్చేద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మనందరి జీవితాలకు అత్యంత దగ్గరైన ఒక ఇమోషనల్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఇతరుల అనుమానాలను, వాళ్ళ అపనమ్మకాలను అడ్డుకోలేని ఒక శక్తిగా ఎలా మార్చుకోవాలి అనేది. ఈనాటి మూల కథనం ఆత్మవిశ్వాసం యొక్క నిజమైన పవర్ని, దాని వెనుకున్న ఆ నిశ్శబ్ద పోరాటాన్ని చాలా అద్భుతంగా వివరిస్తోంది. సరే, ఇప్పుడు దీని గురించి లోతుగా తెలుసుకుందాం. అసలు ప్రపంచం మన కలలు అసాధ్యమని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఒక గొప్ప కల కన్నప్పుడు, దాన్ని సాధించడానికి మొదటి అడుగు ముందుకు వేసినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది? ప్రపంచం మన కలలను చూసి నవ్వుతుంది, చాలా తేలికగా నీ వల్ల కాదు అని తీసిపారేస్తుంది. మనందరికీ తెలుసు, పొద్దున్నే ఎంతో పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామనుకుంటే ఒక్కోసారి ఆ బ్రెడ్ టోస్ట్ కూడా మాడిపోకుండా చెయ్యలేక విసుక్కుంటాం కదా. అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనం అంత ఫ్రస్ట్రేట్ అవుతుంటే, ఇక జీవితంలో పెద్ద పెద్ద కలలు కన్నప్పుడు ఎదురయ్యే విమర్శలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఎవరైనా మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసినప్పుడు లోపల ఎంతో బాధగా, ఒంటరిగా అనిపిస్తుంది. వాస్తవానికి మన లక్ష్యం ఎంత పెద్దదైతే ప్రపంచం నుంచి వచ్చే వ్యతిరేకత కూడా అంతే పెద్దదిగా ఉంటుంది. ఈ ప్రయాణంలో మొదటి దశ బయటి ప్రపంచపు అనుమానాల భారం. ఇది నిజంగా చాలా బరువుగా అనిపించే దశ. ఇక్కడ మనం ఎదుర్కొనే ఒక చేదు నిజాన్ని గమనించాలి. ఒకవైపు బయటి ప్రపంచం మన సామర్థ్యాలను చూసి నవ్వుతుంది, మన ఓటమిని ముందే ప్రకటిస్తోంది. సరే, అది మనం ఊహించిందే కావచ్చు, ఎందుకంటే బయటి వారికి మనమెంతో, మన కలల విలువేంటో తెలీదు కదా. కానీ ఇక్కడ అత్యంత బాధాకరమైన వాస్తవం మరొకటి ఉంది. కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు, మన సొంత మనుషులు కూడా మనల్ని అనుమానించడం మొదలు పెడతారు. మనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే మనల్ని ప్రశ్నిస్తే ఆ బాధ అసలు మాటల్లో చెప్పలేనిది. ఈ మూలవచనం ఈ చేదు నిజాన్ని చాలా సూటిగా వ్యక్తపరుస్తోంది. ఆ క్షణంలోనే మన ప్రయాణం మరింత కఠినంగా మారుతోంది. ఇక్కడే మనం రెండవ దశలోకి అడుగు పెడతాం. అదే ఎవరూ చూడని అర్ధరాత్రి పోరాటం. ఇది మనకు ఏం స్పష్టంగా చెబుతోందంటే, చీకటి రాత్రుల్లో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మనం మాత్రం మన భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాం. మన కళ్ళ ముందు మన లక్ష్యం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు మనల్ని ప్రోత్సహించకపోయినా సరే, మన అడుగులు మాత్రం ముందుకు పడుతూనే ఉంటాయి. ఆ ఏకాంత పోరాటమే, ఆ నిశ్శబ్ద సమరమే మన భవిష్యత్తు విజయానికి ఒక బలమైన పునాది. ఈ అదృశ్యమైన కష్టాన్ని ఒక 4 దశల నిరంతర చక్రంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది అలసిపోవడం. మనం పడే కష్టానికి శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోతాం. రెండవది ఆగిపోకపోవడం. ఎంత అలసిపోయినా మనం మన ప్రయాణాన్ని అస్సలు ఆపము. మూడవది ఓడిపోవడం. ఒక్కోసారి మనం అనుకున్న ఫలితం రాక ఓటమి ఎదురవుతుంది. ఇక నాలుగవది అత్యంత కీలకమైనది, మళ్ళీ లేవడం. ఆ ఓటమికి కుంగిపోకుండా మళ్ళీ కొత్త బలంతో పైకి లేస్తాం. ఈ నిరంతర అలసట, పట్టుదల అనేది ఒక లూప్ లాగా సాగుతూనే ఉంటుంది. ఇదే మన కష్టానికి నిజమైన నిర్వచనం. ఇక మూడవ దశకు వస్తే బాధను శక్తిగా మార్చుకోవడం. ఇది మన ప్రయాణంలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు బాధ రేపటి శక్తి అవుతుంది. మూల వచనంలోని మొత్తం సారాంశం ఇక్కడే ఉంది. ఈ ఒక్క వాక్యంలో ఎంతటి లోతైన అర్థముందో కదా. మనమిప్పుడు భరిస్తున్న ప్రతి అవమానం, ప్రతి కష్టం, చిందిస్తున్న ప్రతి కన్నీటి బొట్టు ఏది ఊరికే పోదు. ఆ బాధంతా మనలో ఒక రగులుతున్న అగ్నిలా మారి రేపటి మన భవిష్యత్తును నిర్మించే ఒక అద్భుతమైన శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఈ నిజాన్ని తెలుసుకోవడమే మనకు లభించే అతిపెద్ద బలం. ఆ తరువాత 4వ దశ విజయమే మన అంతిమ సమాధానం కావడం. ఇప్పుడిక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సమాజం యొక్క తీర్పుకు మన వాస్తవికతకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. సమాజం ఎప్పుడూ పైపైన మాత్రమే చూస్తుంది. వాళ్ళు కేవలం మన విజయాలను లేదా మన కళ్ళ ముందు కనిపించే ఓటములను మాత్రమే చూసి జడ్జ్ చేస్తారు. కానీ మనం పడుతున్న ఆ తీవ్రమైన కష్టం, మన నిద్రలేని రాత్రులు, ఆ నిరాశ, ఆ అలుపెరగని పోరాటం, ఇవి ఏవీ ప్రపంచానికి కనిపించవు. వారు కేవలం ఫలితాన్ని మాత్రమే కొలుస్తారు, కానీ ఆ ఫలితం వెనుక ఉన్న అంతులేని శ్రమను వారెన్నటికీ చూడలేరు. అందుకే ఒకరోజు మన విజయమే వాళ్ళకి సమాధానమవుతుంది.
వాళ్లకు అర్థమయ్యేలా మనం వివరించాల్సిన అవసరం లేదు. మాటలతో మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పనే లేదు. ఆ విజయం వచ్చిన రోజున మనల్ని అనుమానించిన ప్రతి నోరు తనంతట తానే మూతపడుతుంది. మన శ్రమ ఆ రోజు మన తరఫున మాట్లాడుతుంది. మన గెలుపే ఒక గట్టి చెంపపెట్టులాంటి సమాధానంగా మారుతుంది. ఇక చివరిగా 5వ దశ, మనలోని అడ్డుకోలేని శక్తి. ఇది మన ప్రయాణానికి క్లైమాక్స్ లాంటిది. ఎవరూ మనల్ని నమ్మకపోయినా, అవును, మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒక్కోసారి మనం పూర్తిగా ఒంటరి అయిపోతాం. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా, మన స్నేహితులు, బంధువులు మనల్ని వెనక్కి లాగుతున్నా, ఎవ్వరూ మన కలలకు మద్దతు ఇవ్వకపోయినా సరే, మనం మనల్ని నమ్ముకోవాలి. ఎవరూ నమ్మకపోయినా మనం మనల్ని నమ్ముకోవాలి. ఇదే మనకున్న ఏకైక అత్యంత శక్తివంతమైన ఆయుధం. మనపై మనకున్న నమ్మకం ముందు ప్రపంచంలో ఏ అడ్డంకి నిలబడలేదు. ఆత్మవిశ్వాసం అనేది ఇతరులిచ్చేది కాదు కదా, అది మనలో మనం సృష్టించుకునేది. మన కల నిజమవుతుందని ముందుగా బలంగా నమ్మాల్సింది మనమే. కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది. మన భవిష్యత్తును నిర్ణయించే అధికారం వేరొకరి చేతిలో లేదు. మనల్ని పైకి తీసుకెళ్లేది, మన తలరాతను మనమే మార్చి రాసుకునేలా చేసేది ఏదైనా ఉంది అంటే అది మన గుండెల్లో ఉన్న ఆ అంతులేని శక్తే. దీన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మనం మన గమ్యాన్ని చేరుకుంటాం. ఆ మూల రచన ముగింపులో ఇచ్చిన ఈ అద్భుతమైన వాక్యం మన హృదయాలకు చాలా బలంగా హత్తుకుంటుంది. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, కానీ ఆగిపోకు. విజయానికి ఎప్పుడూ కావలసింది స్పీడ్ కాదు, నిరంతర ప్రయత్నం. కొన్నిసార్లు పరిస్థితులు సహకరించక మనం నెమ్మదించవచ్చు, అందులో తప్పు లేదు. కానీ భయపడి లేదా నిరాశపడి ప్రయాణాన్ని మధ్యలో ఆపేయడమే నిజమైన ఓటమి. ఆగిపోకుండా ఎంత చిన్న అడుగైనా సరే ముందుకు వేయడమే అసలైన విజయం. ఈ మొత్తం ప్రయాణాన్ని విశ్లేషించిన తరువాత మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. ఈరోజు బాధ రేపటి శక్తి అయితే, మనం ఇప్పుడు ప్రతి క్షణం ఎదుర్కొంటున్న ఈ కష్టాలతో ఎలాంటి అడ్డుకోలేని శక్తిని నిర్మిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. చీకట్లో మనం చేసే ఏకాంత పోరాటాలను ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. మనం ఊహించిన దానికంటే ఒక గొప్ప భవిష్యత్తును మనం నిర్మిస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం.